అశ్వారావుపేట ఇంటర్మీడియట్ పరీక్షలు 2024 నుండి 25 విద్యా సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కాగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 5 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. అశ్వారావుపేటలో 3 పరీక్షా కేంద్రాలు, ములకలపల్లిలో 1, చండ్రుగొండలో మరొకటి ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు 1697 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ పరీక్షలు 575 మందితో మొత్తం 3272 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుండగా 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్షా పేపర్ కస్టోడియన్లను విద్యాశాఖ ఏర్పాటు చేయగా ప్రశ్నపత్రాలు పోలీస్ స్టేషన్లో భద్రంగా ఉంచి సమయానికి పరీక్షా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉంటున్న క్రమంలో పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే అత్యవసరంగా వైద్య సేవలు అందించటానికి వైద్య శాఖ నుండి సిబ్బంది అందుబాటులో ఉండవలసి ఉండగా వైద్య సేవలు అరకొరగా ఉండటం గమనార్హం. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమల్లో ఉండగా ఎగ్జామ్స్ సెంటర్లకు 200 మీటర్ల దూరం వరకు 5గురికి మించి గుంపులుగా ఉండటం నిషేధముంది. పరీక్ష సమయంలో ఎగ్జామ్స్ సెంటర్ పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ పెట్రోలింగ్ పార్టీలతో నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు వాళ్ల పరీక్షా కేంద్రం ఎక్కడుందో, ఇంటి నుంచి అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి వీలుగా హాల్ టికెట్పై QR కోడ్ను ముద్రించారు. ప్రశ్నాపత్రం ప్రతి పేజీపైన యూనిక్ సీరియల్ నెంబర్ను ముద్రించామని దీనివల్ల ఏ ప్రశ్నాపత్రం ఏ విద్యార్థికి చేరిందో స్పష్టంగా తెలుస్తుందని విద్యాశాఖ తెలిపింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో జిల్లా పరీక్షల కమిటీ DEC ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పరీక్షలు, ఒత్తిడి వంటి అంశాలపై విద్యార్థులకు ఎలాంటి అవసరం ఉన్నా 9240205555 నంబర్ను అందుబాటులో ఉంచారు.